హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్‌కు పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌పై పార్లమెంట్‌లో ప్రభుత్వ స్పందన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల లోక్‌సభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై ఒక కీలకమైన చర్చ జరిగింది. 2025 డిసెంబర్ 15వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో గౌరవ సభ్యులు యాంటోనీ అమ్రామ్, అలాగే ఉత్కర్ష్ వర్మ, మాధవ్, ఇమ్రాన్ మసూద్ తదితరులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి శ్రీ పంకజ్ చౌదరి గారు లిఖితపూర్వకంగా స్పష్టమైన సమాధానాలిచ్చారు. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు, ముఖ్యంగా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణపై ఉన్న అంశాలకు కేంద్రం ఈ సమాధానంతో ఒక స్పష్టతనిచ్చింది. ప్రధానంగా ఎంపీలు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ప్రస్తుతం అమలవుతున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్‌ను రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్‌కు తీసుకొచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని అడిగారు. దీనికి మంత్రి గారు సమాధానమిస్తూ, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే ఆలోచన ప్రతిపాదన కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని తేల్చి చెప్పారు. అంటే భవిష్యత్తులో ఓపీఎస్ వచ్చే అవకాశం అసంభవమని ప్రభుత్వం స్పష్టం చేసినట్లయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొస్తే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు తాము తిరిగి పాత పెన్షన్ విధానంలోకి వెళ్తామని పీఎఫ్ఆర్‌డీఏ వద్ద తమ రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి జమైన కార్పొరేట్ ఫండ్‌ను తిరిగి ఇచ్చేయాలని కేంద్రాన్ని కోరాయి. దీనిపై స్పందించిన మంత్రి, పీఎఫ్ఆర్‌డీఏ చట్టం ప్రకారంగా ఒక్కసారి నిధులు జమ అయిన తర్వాత వాటిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించే వెసులుబాటు చట్టంలో లేదని స్పష్టం చేశారు. ఇది ఉద్యోగి వాటా అయినా, ప్రభుత్వ వాటా అయినా సరే ఆ నిధులను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి కూడా మంత్రి వివరణ ఇచ్చారు. ఈ విధానంలో ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో సవివరంగా తెలియజేశారు. యూపీఎస్ అనేది ఒక ఫండ్ బేస్డ్ స్కీమ్ అయినప్పటికీ ఇందులో గ్యారంటీడ్ పెన్షన్ ఉంటుంది. ఒక ఉద్యోగి కనీసం 25 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్ అయితే అతను రిటైర్ అవ్వడానికి ముందు చివర 12 నెలల సగటు బేసిక్ పే, సో లాస్ట్ డ్రాన్ 12 బేసిక్ పేస్‌లో యావరేజ్ 50% మొత్తాన్ని పెన్షన్‌గా పొందుతారు. ఒకవేళ 25 ఏళ్ల సర్వీస్ లేకపోతే కనీసం 10 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి ఈ మేరకు దామాషా పద్ధతిలో, అంటే ప్రపోర్షనేట్ పద్ధతిలో పెన్షన్ నిర్ణయించబడుతుంది. ఏదేమైనా కనీస పెన్షన్ మాత్రం నెలకు 10,000కు తగ్గకుండా ఉంటుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే వారికి రావాల్సిన పెన్షన్‌లో 60% మొత్తాన్ని వారి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌గా అందిస్తారు. అంతేకాకుండా పెన్షన్‌తో పాటు కరువు భత్యం, డీఏ మరియు గ్రాట్యుటీ సౌకర్యం కూడా యథావిధిగా వర్తిస్తుంది. దీనికి అదనంగా ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఒక లంప్ సమ్ పేమెంట్‌ను కూడా లభిస్తుంది. ఉద్యోగి చేసిన ప్రతి 6 నెలల సర్వీస్‌కు అతని బేసిక్ ప్లస్ డీఏలో 1/10వ వంతు చొప్పున లెక్కించి ఆ మొత్తాన్ని గ్రాట్యుటీకి అదనంగా చెల్లిస్తారు. మరో ముఖ్యమైన సందేహం ఏమిటంటే, రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి దాచుకున్న డబ్బులు వెనక్కి వస్తాయా అని. దీనికి సమాధానంగా ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్‌లో ఉద్యోగి మరియు ప్రభుత్వం జమ చేసిన మొత్తంలో ఒక కార్పస్ తయారవుతుంది. రిటైర్ అయినప్పుడు లేదా వీఆర్ఎస్, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకున్నప్పుడు, లేదా ఒకవేళ నిబంధనల ప్రకారంగా 56 నుండి తొలగించబడినప్పుడు కూడా ఆ కార్పస్ మొత్తం నుండి 60% మొత్తాన్ని ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు అవకాశం ఉంది. మిగిలిన మొత్తం ఆధారంగా పెన్షన్ చెల్లింపులు జరుగుతాయి. చివరగా ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ రూపకల్పనలో ఆంధ్ర మోడల్ పాత్రను కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ పేరుతో ఒక ప్రతిపాదనను తయారు చేసింది. ఇందులో ఉద్యోగి చివరి జీతంలో 50% పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఈ మోడల్‌ను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులతో ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రస్తుత యూపీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.
కాబట్టి ఉద్యోగులు తమకు నచ్చిన విధంగా ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్‌లలో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. కానీ పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మాత్రం ఇక చరిత్రే అని అర్థం చేసుకోవాలి.